సన్నీ యాదవ్ అనే వ్యక్తి కోటాను కోట్లు ఈ బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా సంపాదించిండు. ఒక పెద్ద ఇల్లు గూడా కట్టిండు. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆయనకు నోటీసులు ఇచ్చిర్రు. పరారీలో ఉన్నాడు. మరి ఆయన వేరే దేశానికెళ్ళిపోయిండు. మరి పోలీసులు పట్టుకుంటారా సార్? డెఫినెట్‌గా పట్టుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు. ఎక్కడ పోతాడు? ఈ దేశంలో ఆయన ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా ఆయనకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. ఇంటర్‌పోల్‌ని అలర్ట్ చేస్తారు. ఇంటర్‌పోల్‌ని అలర్ట్ చేసి ఇతర దేశాల్లో ఎక్కడున్నా కూడా డెఫినెట్‌గా ఇవాళ కాకపోయినా కొంచెం లేట్ అవుతుంది డెఫినెట్‌గా. లేట్ అయినా ఏ విధంగానైనా అతను ఇండియాలోకి అడుగుపెడితే డెఫినెట్‌గా ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారు ఒకటి. అదే కాకుండా ఇది హ్మ్, బా మనతో సఖ్యంగా ఉండేటువంటి దేశాలకు అందరికీ కూడా రెడ్ కార్నర్ నోటీస్ పంపిస్తారు. సిబిఐ ద్వారా పంపించి ఇంటర్పోల్ ద్వారా అలర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకొస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఈ కేసుల్లో ఏమైతే ఉన్నారో వాళ్ళకు ఏ విధంగా శిక్ష పడుతుందో కోర్టులో చూసి వాళ్ళని ఛార్జ్‌షీట్ వేసి శిక్ష పడేటట్టు చేస్తారు. మామూలుగా ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్స్ గానీ, ఇంకా క్రిమినల్ కేసులేవైనా ఈ ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇది చెప్పలేమ్మా. దీనికే గవర్నమెంట్ సీరియస్ అయిపోయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నారని తెలిసిన తర్వాత ఒక స్పెషల్ కోర్ట్‌ను కాన్స్టిట్యూట్ చేస్తే 3 నెలల్లో అయిపోతుంది. 3 నెలల్లోనే జైలు శిక్ష పడతాయి. లేదు ఇంకా ఆహ్, చూ వేగవంతంగా చేయాలి. ప్రతి కేసును ఎవ్రీ సిట్టింగ్‌కి మీరు అవి విచారించాలి. ఒక జడ్జికి బదులు ఒక్కొక్క జిల్లాలో ఒక జడ్జికి స్పెషల్ కోర్టును అలాట్ చేసి చేయాలంటే 1 మంత్‌లోనే పడుతుంది. పెద్ద సాక్ష్యాలు అవసరం లేదు. అంతా ఎలక్ట్రానిక్‌గా ఉంటుంది మీకు. సాక్ష్యాలన్నీ మీకు టెలిఫోన్‌లోనే ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ దరిద్రం వచ్చిన తర్వాత అన్నిటికీ ఇది ఎంత మంచికి ఉపయోగించుకుంటున్నారో, ఈ మంచి కంటే చెడ్డకే ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు ఈ స్మార్ట్ ఫోను. ఇది 2 వైపులా కథనున్న పెద్ద బంగారు కత్తి. దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ప్రజలు దీన్ని మంచికి బదులు చెడుపుగానే ఉపయోగించుకుంటున్నారు. అదే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రజలు భారతదేశం మొత్తం మీద 4 గంటల ప్రొడక్టివ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే మనం ఎవడో ఫోన్ చేస్తే ఫోన్ తీసుకుంటే ప్రపంచంలో లేని వ్యవహారం అంతా దాంట్లో మనకు కనపడతా ఉంటుంది. ఇంకా పని వదిలేసి దీన్నే తిప్పుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. సో, ఆ విధంగా ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఈ పని గంటలు పోవడమే కాకుండా ఇట్లాంటి వెధవ ఆలోచనలు రావడం, ఏదైతే బెట్టింగ్ యాప్స్‌కి ఒక దాంట్లో డబ్బు పోయింది, ఇది మంచి యాప్ కాదు. భయ్యా సన్నీదో లేకపోతే ఇంకోడో ఆ శ్యామలమ్మో ఇంకొక అమ్మో ఎవరో చెప్పింది విని ఈ యాప్‌లో 5,00,000 పోయింది, ఆ యాప్‌లో గెలుస్తామంటున్నారు ఆ అమ్మ చెప్తుంది కదా అని ఆ యాప్ సెర్చ్ చేసి ఈ ఫోన్ వల్ల ఆ డబ్బు పోగొట్టుకుంటున్నారు. చివరికి తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇప్పుడు దీంట్లోని బాధితులకు ఎలాంటి న్యాయం జరగవచ్చు సార్? ఇప్పుడు కంప్లెయింట్ అందరూ ఇవ్వాలా? ఎవరు ఇవ్వటం చాలా వరకు తక్కువగా ఇస్తున్నారు. ఏం చెప్పేదంటే ఎవరైతే డబ్బు పోగొట్టుకున్నారో అందరూ కంప్లెయింట్ ఇవ్వండి. ఎవరో సన్నీ యాదవో, ఇంకో యాదవో లేకపోతే శారదనో, బీరదనో ఎవరన్నా అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ యూట్యూబర్స్ ఎవరైనా వాళ్ళ ఫాలోవర్స్‌గా మాటలు విని వాళ్ళ ద్వారా డబ్బు పోగొట్టుకొని ఉంటే మీరు అయ్యా ఫలానా వాడిది ప్రోద్బలం వల్ల వాడి మాటలు విని వాడిని యూట్యూబ్‌లో నేను చూసి వాని ఫాలోవర్‌ని డబ్బులు పెట్టండి మీకు గెలుచుకోండి అన్నారు. నమ్మి నేను డబ్బులు పెట్టాను. నాకు ఇంతవరకు లేదు, మోసపోయాను. కాబట్టి వానిపైన చీటింగ్ కేసు పెట్టి నా డబ్బులు రికవరీ చేసి ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కడు కేసు ఇవ్వండి. కేసు కొట్టేస్తారో, గెలుస్తారో దాని తర్వాత సంగతి. అట్లీస్ట్ ఇట్లాంటి యూట్యూబర్స్‌కి తర్వాత ఈ ప్రమోటర్స్‌కి కనువిప్పు కలుగుతుంది. 100 కేసులు పెట్టారనుకోండి, వాళ్ళు 100 కేసులు తిరగాల. అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ ఫలానా యూట్యూబర్ పైన, ఫలానా ప్రమోటర్ పైన 500 కేసులు పెట్టారు ప్రజలంటే మిగతా వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఇట్లా బెట్టింగ్ యాప్‌ల జోలికి పోరు ఒకటి. రెండోది ఈ యూట్యూబర్స్ ఎవరైతే వాళ్ళు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటారు. మామూలు కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి ప్రజలు ఈ విధంగా పోండి పోలీస్ స్టేషన్‌లో తీసుకోమంటే పోస్టులన్నా పెట్టండి. లేకపోతే 5 మందో, 6 మందో కలిసి ప్రైవేట్ కంప్లెయింట్లు వేసి కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లెయింట్ వేసి పోలీస్ స్టేషన్‌కి పంపించండి. దట్ విల్ బి వెరీ గుడ్. ఎందుకంటే ఎందరి జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు యూట్యూబర్సు, ఈ ప్రమోటర్సు. అయ్యా మీరు ప్రమోట్ చేసిన మంచిని ప్రమోట్ చేయండి. అంటే మీ స్వార్థం కోసం, మీ లుచ్చమైనటువంటి రూ. 10 సంపాదించే దానికోసం ఇతర వాళ్ళ లక్షల మంది బ్రతుకులతో ఆడుకుంటారా? అయ్యా మీకు ఫాలోయింగ్ ఉంది, మంచి పనులు చేయండి, మంచిది నేర్పించండి. దాని బదులుగా మీరేం చేస్తున్నారు? తుచ్చమైనటువంటి డబ్బుల కోసం నీచంగా బిహేవ్ చేసి మీరు యాప్స్‌ని ఈ బ ఈ యాడ్స్‌ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప దానివల్ల వేరే వాళ్ళు జీవితాలు కోల్పోతున్నారు. డబ్బు కోల్పోతున్నారు, సమయం కోల్పోతున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారు. లాస్ట్‌కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పట్టుకొనొచ్చి శిక్ష విధిస్తారు. ఎన్ని రోజులకైనా, అది 5 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలకి ఈ దేశం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని శిక్ష అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రమోట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. సో కెమెరామెన్ లక్ష్మణ్‌తో సతీష్, ఆంధ్రప్రభ.